నమస్కారం ఎల్లాటి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాజన్న ఆలయ ప్రధాన రహదారి రోడ్డు వెడల్పులో భాగంగా ప్రారంభమైన కూల్చివేతలు. చెందుర్తి నవరత్న దుర్గమాత ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. గూడెం గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ. రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గమైన తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయానికి వెళ్లే దారిలో రోడ్ల విస్తరణ పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే దాదాపు 80% వరకు ఇండ్లకు నష్టపరిహారాన్ని చెల్లించిన ప్రభుత్వం ఆదివారం రోజున రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించింది. స్థానిక మటన్ మార్కెట్ సమీపంలో కూల్చివేతలు ప్రారంభించడంతో ఇక రోడ్ల విస్తరణ పనులకు ఎక్కడ ఆటంకం లేదన్న నిర్ణయానికి వచ్చారు. మటన్ మార్కెట్ వద్ద అధికారుల ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీల సహాయంతో కూల్చివేతలను ప్రారంభించారు. స్థానిక అమరవీరుల స్తూపం నుండి రాజన్న ఆలయం వరకు కూల్చివేతలు సాగనున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 60 మంది నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ చేతుల మీదుగా, స్థానిక ఆర్డీఓ రాజన్న ఆలయ ఈఓ రాధాబాయి చేతుల మీదుగా నష్టపరిహారాన్ని చెల్లించారు. మిగతా వారికి కూడా చెక్కులను కోర్టులో డిపాజిట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఆదివారం రోజున ప్రారంభించిన కూల్చివేత సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తులను ఏర్పాటు చేశారు. మూలవాగు బ్రిడ్జి నుండి రాజన్న ఆలయం వరకు దాదాపు 47 కోట్ల రూపాయలను పరిహారం కోసం కేటాయించింది. మరో 3-4 రోజుల్లో ఈ కూల్చివేత పనులను పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వేములవాడ రాజన్న ఆలయ ఒప్పంద కార్మికుడి మరణానికి అధికారులే కారణమని ఈవో కార్యాలయం ముందు కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న తమ కుమారుడి మరణానికి ఆలయ అధికారులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు రాజన్న ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఘటన ఆదివారం రోజున చోటు చేసుకుంది. వేములవాడ రాజన్న ఆలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న గాంధీనగర్ చెందిన పెంట ఓంకార్ పై విధులకు ఆలస్యంగా వచ్చాడని, కులం పేరుతో దూషించాడని, దీంతోనే తన కుమారుడు తీవ్ర మానసిక క్షోభకు గురై గత నెల 30న ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు ఆలయ ఈవో ప్రధాన కార్యాలయం గేటు ఎదుట ఆదివారం రోజున ధర్నా నిర్వహించారు. ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని, కుల అహంకారంతో 4వ తరగతి ఉద్యోగులను ఇలా అనేక మందిని అవమానపరుస్తున్నారని వారు ఆరోపించారు. తమ కుమారుడి మృతికి కారణమైన సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు ఆలయ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందరు ముంగట అవమానం ఉంచిండు నా కొడుకును. అంత మందిరమే కొడుకును చేతులు కట్టుకొని నిలబెట్టి నా కొడుకును మరి తిట్టిండు. మళ్ళా తిట్టింది కాక మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చినాక మళ్ళీ పోయినాక తెలంగాణ దాకా ఆఫీసులో పిలిపించుకొని లీడర్ రాపించి కాలు మొక్కించుకొని తప్పైందని కాలు మొక్కించుకొని నా కొడుకుని టాన్సర్ పెట్టిండు. వాడు రామకిషన్ రావు కొడుకుని చంపిండు. వేములవాడ ఆలయ ఉద్యోగిగా కాంట్రాక్ట్ పద్ధతి గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పెంట ఓంకార్ అనే ఒక ప్లంబర్గా విధులు నిర్వహిస్తున్నాడు గత 15 సంవత్సరాలుగా. అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆలయ ఇంజనీరింగ్ అధికారులు, ఆయన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో రామకృష్ణరావు గారు, అదేవిధంగా నాగరాజు గారు ఈ యొక్క మా యొక్క తమ్మునిపై మానసిక ఒత్తిడికి గురి చేసి, నువ్వు విధులకు 15 రోజులు గైర్హాజరైనావు అని చెప్పి మానసిక ఒత్తిడికి గురి చేసి ఆయనను ఆత్మహత్య చేసి చనిపోయే విధంగా ప్రేరేపించారు. దీనికి సంబంధిత బాధ్యత పూర్తిగా వారే తీసుకోవాలి. ముఖ్యంగా అంతేకాకుండా కులం పేరుతో దూషించి ఆయనను మానసిక క్షోభకు గురి చేశారు. అంతేకాకుండా ఒక క్షమాపణ కాలు మొక్కించి ఆయన మా తమ్ముడైనటువంటి ఓంకార్ తోటి కాలు మొక్కించుకొని ఒక క్షమాపణ పత్రికలో రాయించుకున్నారు. ఈ విషయం మాకు నిన్న సాయంత్రం ఈ విషయం మాకు తెలిసింది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఈవో గారికి ఈ విషయమై రాతపూర్వకంగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము రాతపూర్వకంగా విజ్ఞప్తి ఇచ్చాము. అదేవిధంగా ఒక కుట్రపూరితంగా అంటే వేములవాడలో పనిచేస్తున్నటువంటి 4వ తరగతి ఉద్యోగుల మీద ఈ సంఘటనతో మాకు తెలిసింది ఏంటంటే ఇదొక పెంట ఓంకార్ యొక్క మరణము ఒక పెంట ఓంకారే కాదు, ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులపై 4వ తరగతి ఉద్యోగులందరి మీద ఈ విధంగానే ఒక కుల అహంకారంతో ఒక మానసిక వేధింపుకు గురి చేస్తున్నారు.
ఈ యొక్క వేదికలను ఇప్పటికైనా అధికారులు ఆపాలని కోరుతున్నాం. అంతేకాకుండా పెంట ఓంకార్ కుటుంబానికి, మా తమ్ముడి యొక్క కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వము చర్యలు చేపట్టాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఈవో గారికి యొక్క మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే ముఖ్యంగా మీరు అధికారికంగా మీరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయించాలి. ఈ ఇద్దరు అధికారులపై మీరు అధికారికంగా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయించాలని చెప్పి మేము మా తమ్ముడి యొక్క తీవ్రమైన మరణవార్తని తీవ్రమైన దిగ్బంధికి గురయ్యాము, మానసిక వేదనకు గురయ్యాము. కాబట్టి అధికారికంగా మీరే కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. లేని ఎడల మేము మా తమ్ముడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము దీనిని ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకెళ్తాము, మా హక్కుల కమిషన్ తీసుకెళ్తాము, స్థానిక మంత్రి గారి దగ్గరికి విషయం తీసుకుపోతాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాము. అదేవిధంగా అవసరమైతే సీఎం ముఖ్యమంత్రి వారికి కూడా మేము రేవంత్ రెడ్డి వారికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు మా యొక్క పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. చందుర్తి నవరత్న దుర్గామాత ఆలయ కమిటీ ఎన్నిక కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. చందుర్తి మండల కేంద్రానికి సమీపంలోని కొత్త చెరువు సమీపంలో ఉన్న శ్రీ నవదుర్గ దుర్గామాత ఆలయ కమిటీ ఎన్నిక ఆదివారం రోజున ఏకగ్రీవంగా జరిగింది. కమిటీ అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన పత్తిపాక వెంకటేష్, ఉపాధ్యక్షులుగా సిరికొండ తిరుపతితో పాటు కోశాధికారిగా మోతెబాబు కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పత్తిపాక వెంకటేష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గ్రామస్తుల సహకారంతో కృషి చేస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు దారం నర్సయ్య, ప్రధాన కార్యదర్శి దారం రామచంద్రం, కార్యవర్గ సభ్యులు మెంగని రవి, పొంచెట్టి తిరుపతి, లింగాల తిరుపతి, ఇర్నం బాబు, బత్తుల శశి, పులి నరేష్, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. దర్శిగా దారం చంద్రగారిని అలాగే మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ దేవాలయ కమిటీకి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ఆ గుడి డెవలప్మెంట్కు అందరూ కృషి చేయాలని, అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా గుడికి ఏదైనా ఇచ్చేది ఉంటే కూడా ఆ పరంగా కూడా మీరు తీసుకొచ్చి ఈ గుడి డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ నూతన కమిటీకి మా యొక్క కమిటీ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. చందుర్తి మండల కేంద్రంలో దుర్గామాత ఆలయంలో ఈరోజు నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈరోజు అధ్యక్షునిగా నన్ను, ఉపాధ్యక్షునిగా సిరికొండ తిరుపతిని, అలాగే క్యాషియర్గా మోతెబాబు గారిని, అలాగే ప్రధాన కార్యదర్శిగా దారం రామచంద్రన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కోశాధికారులుగా మెంగన్ రవి, తిరుపతి, లింగాల తిరుపతి మరియు వీరరాం బాబు అందరూ ఎన్నుకోవడం జరిగింది. ఇట్టికి కార్యవర్గ సభ్యానికి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సందర్భంగా ప్రతి సభ్యునికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం రోజున చేపట్టారు. భూస్వాములు, దొరల అరాచకాల నుండి ప్రజలను విముక్తి చేసేందుకే విరోచన పోరాటం చేసిన వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, భూమి భుక్తికి విముక్తి యుద్ధానికి దొడ్డి కొమరయ్య చేసిన సేవలు ఎనలేనివి అని, భూస్వాములు, దొరల అరాచకాల నుండి ప్రజలను విముక్తి చేసేందుకు విరోచిత పోరాటం చేసిన వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, భూమి భుక్తి విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వం ప్రధాన కారణమని కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు ఎనిగల కనకయ్యతో పాటు గ్రామస్తులకు చెందిన సిఐ మల్లేశం, పార్టీ నాయకులు, గొల్ల కుర్మలు హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటంతో కుర్మ డోలు డప్పుల మధ్య పురవీధుల గుండా భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. కొమరయ్య సాధారణ గొర్రెల పెంపకదారుల కుటుంబంలో జన్మించినప్పటికీ దొరలు, భూస్వాముల అరాచకాలను తట్టుకోలేక యువతీ యువకులను ఏకం చేసి వారి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని సందర్భంగా పేర్కొన్నారు. ఆయన పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ రైతు బంధు అధ్యక్షులు కలగూట్ల గోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ చక్రధర్ రెడ్డి, భాజపా మండల అధ్యక్షులు కాంతికుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్యతో పాటు మాజీ సర్పంచ్ చిట్నేని సరితా శ్రీనివాసరావు, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, ఉప సర్పంచులు చాడ శ్రీనివాస్, లక్ష్మీపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థలు అప్పుడున్న రజాకాల వ్యవస్థను ఆ రోజు నాటి దేశముఖు ఎవరైతే రామచంద్రారెడ్డి అంటే ఆయన రెడ్డి సామాజిక, ఆ రోజు నరసింహారెడ్డి మిగతా వాళ్ళు అతను వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మరి వాళ్ళకు సపోర్ట్ గా
కమ్యూనిస్టు పార్టీ యొక్క భావజాలానికి ప్రభావితుడైన దొడ్డి కొమరయ్య గారు ఆ రోజు తనతో పాటు ఉన్న సమాజాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి ఒక పెద్ద పోరాటం, ఒక ర్యాలీగా తీస్తూ ముందు వరుసలు నిలబడి మరి ఆ రోజు ప్రాణాలను సమాజం కోసం, ఈ తెలంగాణ సమాజం కోసం, ఈ బానిసత్వం నుంచి రజాకాలు అరాచకాలు పోగొట్టడానికి మరి ఆ రోజు ప్రాణాలు వదిలేసిండు. అట్టి ప్రాణాలు వృధా కాకూడదంటే మనం అతని యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఇవాళ దొడ్డి కొమరయ్య విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం అంటే ఆయన చేసినటువంటి మంచి పనులని, ఆయన చేసినటువంటి సమాజంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అనేటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపాలని, సమాజంలో అందరం సమానంగానే జీవించాలి అనేటువంటి పద్ధతిలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉండి పోరాటాలని ఆనాడు ఉన్నటువంటి నైజాం పాలకులు, ఆనాడు ఉన్నటువంటి ముందున్నటువంటి నాయకుడిని పొట్టన పెట్టుకొని చంపినటువంటి తరుణంలో ఒక తొలి అమరవీరుడిగా మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య దున్నే వాళ్ళకి భూమి కావాలని, భూమి అంతా కొద్ది మంది చేతిలోనే కాదు, ఎవరు కష్టపడతారో, ఎవరైతే పని చేస్తారో, పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి కూడా అందరికీ భూములు ఉండాలని చెప్పేసి ఆనాడు కొట్లాడినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఆ దొడ్డి కొమరయ్య ఆ పోరాట స్పిరిట్ అనేది నిజంగా మన కులంలో, కుర్మ కులంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదివారం సులభదినం కావడంతో జనసంద్రంగా మారింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో జనసంద్రంగా మారిపోయింది. ఓవైపు వేసవి సెలవులు ముగియడంతో పాటు మరోవైపు ఆలయ విస్తరణ పనులు ప్రారంభం కావడంతో భక్తులు సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడం వల్ల తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుండి విపరీతంగా భక్తులు తరలి రావడంతో రాజన్న ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.